నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీ ప్రజల స్వాధీనం చేసేదవు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూశారండి ఎంత మంచి వాగ్దానం ఇస్తున్నాడో. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. దేవునికి స్తోత్రం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. దేవుడు చెప్తున్నాడు యెహోషువతో. ఎంత గొప్ప వాగ్దానం అండి. మనకి కూడా చాలామంది చెబుతుంటారు నిన్ను విడిచిపెట్టనని, కానీ ఆ తర్వాత రోజు కనపడరు వాళ్ళు మనకి. ఈరోజు చెబుతారు అసలు అబ్బో నా ప్రాణం పోయేంత దాకా నిన్ను వదలనని చెప్తాడు ఒక్కొక్కళ్ళు. మనతో ఎన్ని వాగ్దానాలు చేస్తుంటారో మనుషుల వాగ్దానాలు నీటి మీద రాతల్లాంటి. నీటి మీద మనం ఏదన్నా రాసామనుకోండి, అది కనపడుద్దా మనకి? నీటి మీద మనం రాసిన రాత ఏది కనపడదో అట్లాంటి ఈ మనుషులు మనతో చెప్పేటటువంటి మాటలు, వాళ్ళు ఎవరైనా సరే చెప్పింది జరిగించలేరు. మనుషులు నిన్ను విడిచిపెట్టనంటారు, నిన్ను వదిలిపెట్టనంటారు, ఆ తర్వాత రోజు కనపడరు. కానీ ఇక్కడ ఈ వాగ్దానం ఇస్తుంది ఎవరు? యెహోషువకి దేవుడిస్తున్నాడు. ఏమనిస్తున్నాడో తెలుసా? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఆహా, నిన్ను విడిచిపెట్టని యెహోషువ. దేవుడు ఒక్కసారి ఒక మాట ఇచ్చాడంటే అది నెరవేర్పు జరిగేంత వరకు ఆయన నడిపిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన విడిచిపెట్టడు. ఇక్కడ చూడండి, యెహోషువకి దేవుడిస్తున్న వాగ్దానం నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. మీకు కూడా వాగ్దానం కావాలా? ఎవరు కోరుకోరు చెప్పండి? యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు ఎవరు కోరుకోరు ఇది? ఆహా, ఆయన నన్ను విడిచిపెట్టకుండా ఉంటే, నన్ను ఎడబాయకుండా ఉంటే ఇంకా నాకు ఇంకేం కావాలి?